అమ్మగారు. ఆవిడ ఎంత కష్టపడి పెంచిందో మహాతల్లి. షణ్ముఖవడివు పేరు. మధురైలో ఉండేవారు. మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి ఆవిడ పేరు. ఆ తల్లి ఇంటికి తీసుకెళ్లి అన్నం పెడితే కూర వేయడానికి పచ్చడి వేయడానికి లేక మజ్జిగలో నీళ్లు కలిపి పల్చటి మజ్జిగ అన్నంలో పోస్తే పక్కింట్లో మంచి వంటలు చేసుకున్న వాసన వస్తోంది. సుబ్బలక్ష్మి గారు హఠం చేశారు, నేను తినను, నాకు కూర కావాలని. కూర తినడానికి కూడా నోచుకోలేనంత దరిద్ర్యం అనుభవించినటువంటి తల్లి తరువాతి కాలంలో కోట్లు సంపాదించి తృణప్రాయంగా ₹1 తాను ఉంచుకోకుండా సమాజానికి దానం చేసి, అందుకు కదూ ఇప్పటికీ స్మరిస్తారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారంటే. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి తల్లి మధురై షణ్ముఖవడివు అంటే ప్రాణం. అమ్మ అంటే అంత గౌరవం. భర్త సదాశివం గారంటే అంత గౌరవం. ఆవిడ ఒకప్పుడు ఇంటర్వ్యూలో విలేకరులు అడిగారు, మీరు జీవితంలో ఏం కోరుకుంటారని అడిగారు. నా భర్త తర్వాత ఒక నిమిషం కూడా నేను బ్రతకకూడదని కోరుకుంటున్నాను, నా భర్త కన్నా ముందు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను